హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. ఇప్పుడు మనమైతే ఊరి పొర్మేరులో ఉన్న చౌడేశ్వరి ఆలయంకి అయితే వచ్చాము. గుడి ఎంత డెవలప్ అయిందంటే ఇంతకుముందు అసలు గుడి ఇలా ఉండేది కాదు. ఇప్పుడంతా కాంపౌండ్ వచ్చేసింది, పెద్ద వాకిలి చిన్న వాకిలి. చూసారా ఇక్కడ ముందర అమ్మవారి పాదాలు అయితే అప్పుడు ఇలా ఉండేది కాదు. చిన్నగా ఒక అన్ని బండలతోటి ఒక స్టూల్ లాగా అయితే పేర్చి తర్వాత ఇలా అమ్మవారి పాదాలు ఉండేవి. ఇప్పుడంతా గ్రానైట్ వేసి నీట్గా మార్బుల్స్ వేసి నీట్గా చేశారు. యాక్చువల్గా కేవలం లోపల గర్భగుడి బయట హాల్ ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అయిపోయిందో. ఇది వచ్చేసి ఊరి స్టార్టింగ్లో ఉంటుంది, ఎంట్రన్స్లో. అంటే ఇంకా ఆల్మోస్ట్ పొలిమేర అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం జరిగే కార్యక్రమం చూస్తామన్నమాట. ఇది సేమ్ దసరా రోజు జరుగుతుంది. జమ్మి దగ్గర కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసి పెద్దలకి కాళ్ళు మొక్కేసి భోజనం చేసేసుకొని డైరెక్ట్గా ఇక్కడైతే వచ్చేసాం. నాతో పాటు నా ఫ్యామిలీ అంతా ఉంది. మా వదిన్లు, అక్కలు, పెద్దమ్మలు, మరదన్లు అందరం కలిసి వచ్చేసామన్నమాట. ఇదంతా నా ఫ్యామిలీ. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే కొంతమంది వచ్చారనమాట. వీళ్ళు వెనకలు ఉండేవాళ్ళు ఈ ఊరి పిల్లలు అనమాట. ఇక్కడ ఈ ఊర్లో అసలు కులమతాల భేదాలే లేవన్నమాట. ముస్లిమ్స్ కూడా గుళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకు కావాల్సిన సేవలు కూడా చేస్తారు. కార్యక్రమాలన్నీ కూడా చూస్తారు, సేవలు చేసేటివి చేస్తారనమాట. ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు మా అన్న, గుడి దగ్గర కార్యక్రమం మొదలవుతుంది, అందరూ భక్తులు రావచ్చు అని. చాలామంది చూడాలనుకున్న వాళ్ళు వస్తారు, లేదంటే గిన వెళ్ళి పడుకోవాలనుకుంటే గిన పడుకొని డైరెక్ట్గా అక్కడ పెద్ద దేవులం దగ్గర కార్యక్రమం జరిగే టైంకి వచ్చేస్తారనమాట. అది తెల్లవారుజామున జరుగుతుంది. ఇది ఇక్కడ నైట్ అంతా జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా అమ్మవారి డెకరేషన్ చేసే ముందర ఇలా కట్టన్ అయితే వేసేస్తారు. లోపల అరటి బొందలతోటి డెకరేషన్ అయితే జరుగుతుంది. అందులో ప్లస్ కుంభం కూడా చిన్న సైజ్ కుంభం అనమాట. ఒక 3 kgs 4 kgs అంత రైస్ వండేసి అమ్మవారి ముందర రైస్ పెట్టేసి ఒక చిన్న ఒత్తి పెట్టి అట్లా రైస్ కుంభం వేస్తారు. తర్వాత ఒక చాటలో అయితే పెరుగు, అన్నము, ఏమంటారు జొన్న కుడుము 1 2 అలా వండేసి దానిపైన పెట్టేసుకొని ఇక్కడ పాదాల దగ్గర అయితే ఫస్ట్ అది చాటనైతే పెట్టుకుంటారు. తర్వాత ఇక్కడ ఆ గుడికి సంబంధించిన పూజారు ఉంటారు కదా, ఈయన ఆ మిగతా కార్యక్రమం అంతా చేయాలన్నమాట కంపల్సరీ. అక్కడ మా పెద్దనాన్న లోపల పూజారిగా ఉన్నారు. ఆయన బయటకు వచ్చి సద్దరసం చల్లుతారనమాట. ఈ ఊర్లో సద్దరసం చల్లేది మా పెద్దనాన్ననే అన్నమాట. అది ఆయనకి ఒక్కటే వస్తుందని ఎక్కడ అలాంటి కార్యక్రమం జరిగినా ఆయననే పిలుచుకుంటారనమాట. ఆయనకు దగ్గర దగ్గర 50-60 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట దాంట్లో. ఎందుకంటే అది మంట బ్లాస్ట్ లాగా వస్తుంది కాబట్టి కొంచెం డేంజర్ అనేలాగా జనాలకి ఏమీ తగలకున్నట్లుగా చేసేది మా పెద్దనాన్ననే అనమాట. సేమ్ అందుకే అతన్నే పిలుచుకుంటారు. ఇక్కడ చౌడేశ్వరి గుళ్ళో పూజలు చేసే బాపన్నయ్య పద్యం చెప్పి ఇక్కడ ఫస్ట్ గుమ్మడికాయ అయితే కొడతాడనమాట. గుమ్మడికాయ పగిలిన తర్వాత యాటనైతే బలిస్తారనమాట. అన్ని ఊర్లలో యాట కింద పెట్టి పాదాల దగ్గర ఎక్కడో పెట్టి గొంతుకొస్తారు. కానీ ఇక్కడ మాత్రం బాపనయ్య భుజం పైన పెట్టుకొని మేకని మేక తలను వెనక్కి వేసి కట్ చేస్తారనమాట. అది ఇక్కడ స్పెషల్ అనమాట. చూసారా ఇప్పుడు గుమ్మడికాయ అయితే పట్టుకున్నారు, దాన్ని 2 pieces చేసి దిష్టి తీసినట్టుగా అవతల వేస్తారనమాట. తర్వాత మేకని కట్ చేస్తారు. నేను మేకని కట్ చేసే క్లిప్ అయితే తీసాను అనుకున్నాను కానీ మొబైల్లో అయితే స్టోర్ అవ్వలేదు. మరి అది వీడియో పాస్లో ఉండిందో ఏమో తెలియదు, కానీ వీడియో తీయలేకపోయినాను. కానీ ఇక్కడైతే ఆ కార్యక్రమం జరిగి తర్వాత
అమ్మవారి ముందర పెద్దలు మిగతా వాళ్ళంతా పద్యాలు చెప్పేసి మంగళహారతి ఇచ్చేసారనమాట. చూసారు కదా, ఇక్కడ చాట చూడండి. అక్కడ ఆ చాటలో కొంచెం రైస్ వేసుకొని పెరుగు జొన్న కుడుములు అయితే పెట్టుకుని ఉంటారు. ఆ దాంట్లో మేక కోసిన బ్లడ్ అయితే దాంట్లో పడేలా కోస్తారనమాట. తర్వాత అదంతా రైస్ అంతా గుడి చుట్టూ చల్లుతారనమాట. అది రక్షణ లాగా అనమాట, రక్షా కవచం లాగా అనమాట. అది ఇక్కడ ఆచారం అనమాట. ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరి ఈ ఊర్లో ఉన్న పెద్ద దేవులం అంటే యాగంటీశ్వర స్వామి సమాధైన గుడి దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. చూడండి, ఇక్కడ గుమ్మడికాయ అయితే కింద కొట్టేశారనమాట. నెక్స్ట్ మేకను కోసే కార్యక్రమము అది నేను షూట్ చేయలేదు, పొరపాటున కట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఊరి రెడ్లంతా పద్యాలు చెప్పేశారనమాట. తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరుతారనమాట. అది ఇక్కడ చౌడమ్మ గుడి దగ్గర జరిగే కార్యక్రమం అనమాట. నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఊర్లో ఉన్న పెద్ద గుడి యాగంటీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమాన్ని నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అరుణా నాగరాజ్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకున్నట్ల నా వీడియోస్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోస్ మా ఊరి గురించి ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా వస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయి మా ఊరిలో. మీరు కొత్తగా చూస్తుంటారు కదా, ఇలాంటివన్నీ ఏ ఊర్లో ఎప్పుడు జరిగిండవన్నమాట. ఇలాంటి కార్యక్రమం మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఊరంతా తెలిసేలాగా చేయాలని నేను ఈ వీడియోస్ అన్నీ తీసి పెట్టడం జరిగిందనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇలాంటివన్నీ చూస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఆల్.